అటువంటి ఉపమానము, ఇత్తువానిని గూర్చిన ఉపమానం. దీనిని మత్తయి సువార్తలో కానీ, మార్కు సువార్తలో కానీ, లూకా సువార్తలో కూడా ఈ యొక్క ఇత్తువానిని గూర్చినటువంటి ఉపమానం ఏంటంటే ఇత్తువానిని గూర్చిన ఉపమానం ఉంటుంది. ఒకడు విత్తనములను విత్తుచుండగా ఏమైనట్టు ఆ విత్తనాలు త్రోవ ప్రక్కన పడ్డాయి. కొన్ని విత్తనాలేమో రాతి నెల పడ్డాయి, మరికొన్ని విత్తనాలేమో ముళ్ళ పొదల్లో పడ్డాయి, మరికొన్ని విత్తనాలేమో మంచి నేలన పడ్డాయి. ఇక్కడ ఆ మనుషుడు విత్తడానికి బయలుదేరగా ఎన్ని విత్తనాలను ఇత్తాడు? ఎన్ని? 4 విత్తనాలు ఇత్తాడా? 2 ఇత్తాడు విత్తనాలు. ఒకటి మంచి విత్తనం, 2 చెడ్డ విత్తనం. దేవునికి స్తోత్రం. విత్తనాలు ఎన్ని రకాలు ఉంటాయండి? 2 రకాలు ఉంటాయి. మంచి విత్తనం ఉంటుంది, చెడ్డ విత్తనం ఉంటుంది. ఇదే విత్తనంలో ఉండేటువంటి రకాలు. నేలలో కూడా అదే రకాలు ఉంటాయి. మంచి నేలలు ఉంటాయి, చెడు నేలలు ఉంటాయి. అంటే సారం లేనటువంటి నేలలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు వారు బోధించినటువంటి ఆ ఉపమానములో ఆ విత్తనము ఏమిటని చెప్పి మనము లోతుగా ఆలోచన చేస్తే ఏమిటట ఆ విత్తనము? దేవుని వాక్యమే విత్తనము. కాబట్టి దేవుని వాక్యము అనేది ఒక విత్తనము లాంటిది. దేవునికి స్తోత్రం. బైబిల్ పండితులు లేక బైబిల్ స్కాలర్స్ ఏం చెబుతున్నారంటే వాక్యాన్ని దేనితో కంపారిజన్ చేస్తున్నారంటే విత్తనముతో పోల్చుతున్నారు. దేనితో పోల్చుతున్నారండి? విత్తనముతో పోల్చుతున్నారు. కనుక విత్తనము అనగా వాక్యము. ఏంటండి? విత్తనము అనగా వాక్యము. ఆ విత్తనము భూమిలో పడి చచ్చిపోతేనే కానీ దానిలో నుంచి అంకురం అనేది బయటకు వస్తుంది. విత్తనము చనిపోనిదే ఫలించదు. విత్తనము విరగనిదే ఫలించదు. మేఘము విరగనిదే వర్షించదు. వర్షం కావాలంటే మనకేం చేయాలి? మేఘము విరగాలి, విరగబడాలి మేఘం. లేదా మేఘానికి ఒకటో రాసుకొని రాపిడి జరిగి అప్పుడు వర్షం అనేది వర్షించిద్ది. మనకు పంట రావాలంటే భూమి దున్నబడాలి. దేవునికి స్తోత్రం. ఏం చేయబడాలండి? భూమి దున్నబడాలి. భూమి దున్నబడకుండా అలాగే ఉందనుకోండి, నువ్వు ఎన్ని విత్తనాలు ఇచ్చినావి ఏముంటాయి? పైన ఉంటాయి తప్ప లోపలికి చొచ్చుకొని పోవు. పిల్లరా, విత్తనము చనిపోనిదే, దానిలో నుంచి అంకురము బయటకు రాదు. యేసుక్రీస్తు వారు అదే చెప్పారు యోహాను సువార్తలో. గోధుమ గింజను గూర్చినటువంటి భావాన్ని చెబుతూ అది చచ్చితేనే కానీ ఏమవుతుంది? విస్తారముగా ఫలించగలుగుతుంది. కాబట్టి పిల్లరా, వాక్యాన్ని దేనితో పోల్చారు? విత్తనముతో పోల్చారు. దేవునికి స్తోత్రం. విత్తనం అనేది దేవుని యొక్క వాక్యము. మత్తయి సువార్త చూడండి 13:18 చూద్దాం. మత్తయి సువార్త 13:18. ఇత్తువానిని గూర్చిన ఉపమాన భావమునుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. చాలండి. చూడండి పిల్లారా, ఇక్కడ మత్తయి గారు ఏం చెబుతున్నారు? వాక్యాన్ని గూర్చి 13వ అధ్యాయం 18వ వచనం ఏం చెబుతున్నారండి? ఇత్తువాని యొక్క భావమును గూర్చి ఆయన ఉపదేశించుచు బోధించుచు ఆయన అంటున్నాడు. ఏమంటున్నాడు? ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండక దుష్టుడు వచ్చి వాని హృదయములో ఎత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. ఏం చేస్తాడటండి?
ఆ దుష్టుడు వచ్చి ఆ యొక్క విత్తనాన్ని ఏం చేస్తాడట? ఎత్తుకొని పోతాడు. ఏం చేస్తాడు? ఎత్తుకొని పోతాడు. కాబట్టి మనము జాగ్రత్తగా వినాలి. ఏం వినాలి? జాగ్రత్తగా వినాలి. ఓ యవనస్తుడు తన ఇంటిలో ఉన్నటువంటి ఒక మామగారిని హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. ఎక్కడికి తీసుకెళ్ళాడండి? హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. ఎందుకంటే మామకి కొంచెం కడుపులో నొప్పి వస్తుందేమో పాపం. హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. డాక్టర్తో చెప్పాడు, మా మామ మరి బాధపడుతుందండి, కొంచెం గట్టిగా చూడండి ఏమో అని చెప్పాడు యవనస్తుడు. సరే చూస్తాయని చెప్పి కూర్చోబెట్టి ఆవిడ పరిశీలన చేసి అయ్యో కొన్ని ట్యాబ్లెట్లు ఇచ్చాడు. దానికంటే ముఖ్యంగా ఒక సిరప్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఒక సిరప్ ఇచ్చాడు. ఇచ్చి ఆ యవనస్తుడితో చెప్పాడు, 3 పూటల ఈ సిరప్ను వాడాలి అన్నాడు. ఎలా వాడాలి? ఈ సిరప్ను వాడేటప్పుడు దీనిని బాగా కదిపి ఏం చేయాలి? షేక్ చేసి ఊపి ఆ యొక్క సిరప్ను మామకు తాపించమని చెప్పారు. కానీ ఈ యొక్క యవనస్తుడు ఆయన మనసు పరదేశగా ఉందేమో, చివరకు ఆయన అన్నది ఏంటంటే కదిపి తాపించు అని మాత్రమే అన్నాడు. ఆయన ఏమన్నాడు? ఆయన కదిపి తాపించన్నాడు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఈ ట్యాబ్లెట్లన్నీ వేసాడు. ఈ సిరప్ అండి అయిపోయేటప్పటికి కదపమన్ను కదని చెప్పి మామను పట్టుకొని కదుపుతున్నాడు. ఏం కదుపుతుండు? మామను పట్టుకొని ఆ బామ్మను పట్టుకొని ఊపుతా ఉన్నాడట. ఆ బామ్మ నొప్పికి తట్టుకోలేక, ఈ ఊపుడికి తట్టుకోలేక ఇంకొంచెం గగ్గోలు పెడుతుంది. ఏం చేస్తుంది? గగ్గోలు పెడుతుంది. కాబట్టి నేను చెప్పదలసింది ఏంటంటే జాగ్రత్తగా వినాలి. వినేటప్పుడు జాగ్రత్తగా వినాలి. షేక్ చేయమంటే అతడు చెప్పింది ఆ చిరపు బుడ్డిని షేక్ చేయమనంటే తప్ప మా అమ్మను కదపమని చెప్పలా. డాక్టర్ గారు ఎవరిని చెప్పాడు? ఆ చిరపును కదిపి తాపించమని చెప్పాడే తప్ప ఈ మామగారిని కదిపి పోయమని చెప్పలేదు. కాబట్టి జాగ్రత్తగా వినాలి దేవుని వాక్యాన్ని. ఏం వినాలండి? జాగ్రత్తగా వినాలి. కాబట్టి ఇక్కడ అదే చెబుతున్నాడు, మీరు జాగ్రత్తగా వినకపోతే ఇక్కడ చెప్పేదంతయు కూడా దుష్టుడు వచ్చి ఏం చేస్తాడట? దాన్ని ఎత్తుకొని పోతాడు. కాబట్టి ప్రభువునందు ప్రియమైన విత్తనము అనేది దేవుని యొక్క వాక్యము. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో మనం ఒక విషయాన్ని చూడగలుగుతుంటున్నాం. యాకోబు చెబుతాడు, భక్త కోటి జనాంగానికి వ్రాయిస్తున్నటువంటి భక్తుడైనటువంటి యాకోబు గారు చెబుతున్నాడు, 23వ వచనం అనుకుంటా, ఎవడైన వాక్యము వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తించని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుషుణ్ణి పోలి ఉన్నాడు. ఎవడైనను ఏంటండి? ఎవడైనను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తించినట్లయితే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుషుణ్ణి పోలి ఉంటాడు. వాక్యము అనేది అద్దము లాంటిది. దేవునికి స్తోత్రం. వాక్యము యొక్క పోలిక ఏంటండి? అద్దం. ఏంటండి వాక్యము యొక్క పోలిక? అద్దం లాంటిది. ఈ వాక్యము దగ్గరకు వచ్చినప్పుడు ఈ వాక్యములో మనం ఎలా ఉన్నామో, మన యొక్క ముఖ కవలికలు ఎలా ఉన్నాయో, మన యొక్క బాడీ ఎలా ఉందో అంతయు కూడా ఏం చెబుతుంది? వాక్యము మనకు స్పష్టంగా క్లియర్గా కనపడుతుంది. కనుక వాక్యపు యొక్క పోలిక ఎలాంటిదంటే అద్దము లాంటిది. ఎలాంటిదండి? అద్దము లాంటిది. అద్దమే ఒకటి విత్తనము లాంటిది, 2 అద్దము లాంటిది. అద్దములో మన యొక్క ముఖమును ఎలా అయితే మనం చూసుకుంటామో, మన ముఖంపై ఉన్నటువంటి ముడతలు కానీ, మన ముఖంపై ఉన్నటువంటి మచ్చలు కానీ,
మన ముఖంపై ఉన్నటువంటి ఆ యొక్క ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా స్పష్టంగా ఏం చెబుతుంది, మనకు కనపడుతుంది, తెలియపరుస్తుంది అర్థం. కాబట్టి పిల్లారా, వాక్యపు యొక్క పోలికల్లో మనం చూస్తున్నప్పుడు అర్థము లాంటిది. అంత మాత్రమే కాదు, వాక్యము మనలను శుద్ధీకరించిద్దట. వాక్యం ఏం చేస్తుంది? మనలను శుద్ధీకరించిద్ది. అంటే వాక్యము మనలను కడుగుతుంది. ఎఫెసీ పత్రికలో పౌలు గారు అదే చెప్తాడు. 5వ అధ్యాయము 27వ వచనం చదవండి దయచేసి. 5:27. పురుషులారా, కిందికి చదవండియా. 5:27లో అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్థానము చేత. దేని చేత అంటండి? దేని చేత? వాక్యముతో. దేని చేత? వాక్యముతో. వాక్యము మనలను ఏం చేస్తుందంటే శుద్ధీకరించుతున్నది. వాక్యం ఏం చేస్తుంది? మనల్ని శుద్ధీకరించుతుంది. వాక్యము మనల్ని కడుగుతుంది. వాక్యము మనలను పవిత్రపరుస్తుంది. వాక్యము ఒక రకంగా చెప్పాలంటే నీరు. మనకు దేవునికి స్తోత్రం. స్నానం చేయాలంటే ఏం కావాలి? మనకు నీరు కావాలి. నీరు స్వచ్ఛంగా స్పష్టంగా ఉంటేనే కానీ మన యొక్క దేహము ఏమవుతుంది? శుద్ధీకరించబడుతుంది. మన దేహంపై ఉన్నటువంటి మలినం, మురికి, చెమట, లేక చెడు వాసన అదంతా కూడా ఏమవుతుంది? వాక్యముతో లేక నీటితో ఏమవుతుందండి? శుభ్రపరచబడుతుంది. కనుక ఆరోగ్యవంతుడు 2 పూట్ల స్నానం చేయాలి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలండి? ఆరోగ్యవంతుడు 2 పూటల స్నానం చేయాలి. ఉదయం స్నానం చేయాలి, సాయంత్రం స్నానం చేయాలి. అలా చేస్తేనే తన శరీరము ఆరోగ్యంగా ఉండగలుగుతుంది. కనుకనే వాక్యము ఎలాంటిదంటే నీరు లాంటిది. ఒక మాటగా చెప్పాలంటే వాక్యము నీరు లాంటిది. లేక వాక్యము ఉదక స్థానము చేత. క్రీస్తు ఏం చేశాడట? వాక్యముతో ఉదక స్థానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుట కొరకై దాని కొరకు తను తాను అప్పగించుకొనును. ఆయన తన రక్తాన్ని ఎందుకొరకు మన కొరకు కార్చాడంటే మనలను కడిగి పవిత్రపరచటానికి ఆయన రక్తమును కార్చాడు. కనుక వాక్యము చేత, ఉదక స్థానము చేత, దానినే మరో భాషలో చెప్పాలంటే జ్ఞానస్థానము చేత. ఏంటండి? జ్ఞానస్థానము చేత మనము కడగబడాలి. ఏం చేయబడాలి? కడగబడాలి. కాబట్టి పిల్లారా, వాక్యపు యొక్క పోలికల్లో చూస్తున్నప్పుడు ఒకటి విత్తనముగా ఉంటుంది, రెండవది అద్దముగా ఉంటుంది, మూడవది నీరుగా ఉంటుంది, నాలుగవది అగ్నిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇర్మియా గ్రంథము చూడండి. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనం లేక 20వ అధ్యాయము 9వ వచనం 2 వాక్య భాగాలు చదవండి. నా మాట అగ్ని వంటిది కాదా? బండలను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా? దేవునికి స్తోత్ర. వాక్యం ఎలాంటిదంటండి? అగ్ని. ఏంటండి? అగ్ని వంటిది. అగ్ని ఏం చేస్తుంది? కాల్చి పడేస్తుంది. ఎక్కడికక్కడ ఏం చేస్తుంది? కాల్చి వేస్తుంది. మలినములను కాల్చి వేస్తుంది. మనలో ఉన్నటువంటి ఆ మలినమంతా కూడా అగ్ని కాల్చి వేస్తుంది.
కనుక ఆయన అంటాడు, నా మాట అగ్ని వంటిది కాదా అంటాడు. సుత్తి వంటిది, బండలను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా అంటున్నాడు. హెబ్రీ పత్రికలు మనం చూస్తున్నాం 13వ అధ్యాయంలో, మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఏమై ఉన్నాడు ఆయన? దహించు అగ్ని. కాబట్టి పిల్లారా, దేవుని వాక్య పోలికలో మనం చూస్తున్నప్పుడు దేవుని వాక్యము మనకు అగ్ని లాంటిది. ఏంటండి? అగ్ని లాంటిది. ప్రకృతిలో దేవుడు మనకిచ్చినటువంటి వనరుల్లో చూస్తే నీరు మనము అనునిత్యము ఉపయోగించుకునేదే. విత్తనము కూడా ఆయా కాలాలను బట్టి సమయాలను బట్టి విత్తనాలను కూడా మనము ఉపయోగించుకుంటాం. అగ్ని మనకు ఉపయోగపడుతుంది, నిత్యము అగ్ని మనకు ఉపయోగపడుతుంటుంది. ఇంకా దేవుని వాక్య పోలికలో చూస్తున్నప్పుడు దీపము వాక్యము, వాక్యము దీపం. చూద్దాం మాట అంటే ఎక్కడుంటుంది? 119వ కీర్తన చూడండి. 119వ కీర్తన 105వ వచనం. 119, 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. వాక్యపు యొక్క పోలికలో చూస్తున్నప్పుడు వాక్యం మనకి ఏమైంటుందండి? లాంతరు. లాంతరు ఏంటది? లాంతరు. లాంతరు తెలుసా? మీకు తెలియదులే, మీకు తెలియదు. ఎందుకంటే మీరు ఇప్పుడు టెక్నాలజీ వచ్చిందిగా. ఇప్పుడు ఏమొచ్చింది మనకు? టెక్నాలజీ వచ్చిందిగా. పాతకాల పోలకైతే లాంతరు తెలుసు, పాతకాల వాళ్ళకి లాంతరు తెలుసు. రాత్రి వేళ నీరు కట్టడానికి వెళ్ళాలంటే లాంతరు పట్టుకెళ్ళేవారు. ఏం పట్టుకెళ్ళేవారు? లాంతరు తీసుకెళ్ళేవారు. ఎక్కడికి ప్రయాణం చేసినా చేతిలో లాంతరు ఉండేది. వరకు ఏముండేది? చేతిలో లాంతరు ఉండేది. ఆ లాంతరుతో వారు ప్రయాణం చేసేటువంటి వారు. కాబట్టి లాంతరు ఎలాంటిదంటే దీపము లాంటిది. లాంతరు ఎలాంటిదండి? దీపము. అందుకే కీర్తనకారుడు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. సామెత గ్రంథం ఉంటుంది, ఆజ్ఞ దీపముగాను. ఏంటండి? ఆజ్ఞ దీపముగా ఉంటుంది. కాబట్టి ప్రభువునందు ప్రియమైన పిల్లారా, దేవుని యొక్క వాక్య పోలికల్లో మనం చూస్తున్నప్పుడు 19వ కీర్తనలో చెబుతుంది వాక్యం ఎలాంటిదంటే తేనె లాంటిది. వాక్యం ఎలాంటిదంటే అండి? తేనె. తేనె తేనె ఎలా ఉంటుంది? తేనె బలమైన ఆహారం. ఏంటి? తేనె బలమైన ఆహారం.